ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్ కి ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తైక్వాండో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా జి నాగేశ్వరరావు, సెక్రటరీగా జి శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్గా ఎం లక్ష్మీనారాయణ, కె కోటేశ్వరరావు, ట్రెజరర్గా సాయి మరియు 5 మంది సీఈ మెంబర్లుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు జిల్లా తైక్వాండ్ జిల్లా సమావేశం నిర్వహించి నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఎన్నికైన కమిటీ నెల్లూరు జిల్లాలో తైక్వాండోను గ్రామ స్థాయికి తీసుకెళ్లి క్రీడాకారులను తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, విజయ్, స్వనత్, రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ అండ్ ఎలక్షన్ ఈ రోజు జరిగింది. ఈ రోజు మన ఈ ఎలక్షన్ కు రిటర్నింగ్ ఆఫీసర్ సతీష్ బాబు సారు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ నుంచి విజయ్ కుమార్ సారు, ఒలింపిక్ అసోసియేషన్ నుంచి సన్నత్ సారు, ఒలింపిక్ జిల్లా సెక్రటరీ గురుప్రసాద్ సారు, మహబూబ్ సారు, నెక్స్ట్ మా స్టేట్ సెక్రటరీ న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సిహెచ్ వేణుగోపాల్ రావు గారు, నెక్స్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ శ్రీహరి సారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ కు వచ్చి బాగా జయప్రదం చేశారు. దీంట్లో ఎలక్ట్ అయిన వాళ్ళు జి నాగేశ్వరరావు సార్ ప్రెసిడెంట్ గాను, జి శ్రీనివాసరావు గాను సెక్రటరీ గాను, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జరుబాబులు మరియు సురేష్ గూడూరు నుంచి మిగతా 5 మంది సభ్యులు, ఇది ట్రెజరర్ సాయి వెంకటగిరి నుంచి మినిమం 14 మంది ఈ యొక్క ఎలక్షన్ కి చేసి ఎలక్షన్ లో గెలుపొందారు. ఈ గెలుపొందిన అందరికి కూడా అందరికి కంగ్రాట్స్ తెలిపారు. థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ కమ్ జనరల్ బాడీ మీటింగ్ లో ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీగా గురుప్రసాద్ నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎనానమస్గా ఎన్నుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి 4 years లో చక్కగా ఈ యొక్క తైక్వాండో ఆర్గనైజేషన్ చేస్తూ అసోసియేషన్ ని తాటి మీద నడిపిస్తూ, అదేవిధంగా తైక్వాండో క్రీడాకారులు తయారు చేసి ఈ 4 సంవత్సరాలు వారి యొక్క క్రీడాకారుల కొరకు అసోసియేషన్ మొత్తం చక్కగా కోఆపరేట్ చేస్తూ వారి యొక్క భవిష్యత్ పిల్లల కోసం, క్రీడాకారుల యొక్క భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఒలింపిక్ అసోసియేషన్ తెలియజేస్తున్నాను. ఈ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. క్రీడాకారుల పట్ల మేము ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి 4 సంవత్సరాలు మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ తైక్వాండో అసోసియేషన్ జిల్లా వారికి మరియు రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ వారికి అభివృద్ధి తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు జిల్లా తైక్వాండో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఇక్కడ డిఆర్ ఉత్తమ్ హోటల్లో నిర్వహించారు. దానికి స్పోర్ట్స్ అథారిటీ నుంచి నేను అబ్జర్వ్ రావడం జరిగింది. ఇక్కడ అన్ని అసోసియేషన్స్ కొన్ని అసోసియేషన్స్ అయితే ఎలక్షన్స్ జరిగేటప్పుడు గందరగోళాలు జరుగుతాయి. అదేం లేకుండానే ఇరానమస్గానే అందరూ వాళ్ళు మాట్లాడి ఎటువంటి గందరగోళం లేకుండా మంచి సుహృద్భావ వాతావరణంలో ఎంపిక జరిగింది. దీనికి అధ్యక్షులుగా గంగోటి నాగేశ్వరరావు గారు, కార్యదర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాష్ట్ర అబ్జర్వర్స్ గా వేణుగోపాల్ గారు తెలంగాణ నుంచి కూడా వచ్చి చాలా చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ దాటి తరఫున కొన్ని సూచన చేయడం జరిగింది. ఎందుకంటే తైక్వాండో క్రీడ అనేది టౌన్ లోనే ప్రస్తుతానికి అభివృద్ధి చెందింది. గ్రామంలో విస్తరించాలనే ఉద్దేశంతో, అట్లీస్ట్ మండల కేంద్రాలను విస్తరించాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు జరిగింది. ఆ సూచనలు వాళ్ళు మన్నించి అటు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పున్నారు. అందుకు సంతోషం. అదేవిధంగా క్రీడాకారుడు అనేవాడు ప్రతి ఒక్కడు వాడు ఒక జాతీయ స్థాయి ఆడంగానే అట చదువు కోసమనో లేకుండా ఉద్యోగం కోసం సర్టిఫికేట్ కోసం కాకుండా ఒక అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసి దేశానికి పేరు ప్రతిష్ఠ ఇచ్చే విధంగా మన పథకాలు సాధించాలని. ఎందుకంటే మన మహేంద్ర ధోని కావచ్చు, టెండూల్కర్ కావచ్చు, కర్ణం మల్లేశ్వరి కావచ్చు, పివి సింధు కావచ్చు, వీళ్ళందరూ సర్టిఫికేట్ కోసమే, ఉద్యోగాల కోసమే, చదువుల కోసం అయితే మాత్రం అంత స్థాయికి వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఒక భారతదేశ యొక్క పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో రావాలని చెప్పంటే ఇండియా కలర్ వేయాలి, భారతదేశంలో పార్టిసిపేట్ చేయాలి. దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలంటే అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయాలి. అందుకు సహకరించాలని చెప్పని అసోసియేషన్ సూచించడం జరిగింది. అందుకు సహకరించారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమావేశం కొత్తపాటిని ఎన్నుకోవడం జరిగింది.
దీనికి అబ్జర్వర్గా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి నేను స్విమ్మింగ్ సెక్రటరీ నెల్లూరు నేను వచ్చాను. చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. 4 ఏళ్ళు వీళ్ళు బాగా చేసుకొని మంచి పురోగతి సాధిస్తారని ఈ టైక్వాండో సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ నాగేశ్వరరావు సార్ గారికి, సెక్రటరీ గారికి, సీను గారికి కాంగ్రాచులేషన్ తెలుపుతూ మంచి మండలాల్లో బాగా ప్రోగ్రాం డెవలప్ చేసి టైక్వాండో మంచి స్థాయికి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అంతా కొత్త పిల్లకాయలు యూత్ వచ్చారు కాబట్టి న్యూ జనరేషన్ దీన్ని చక్కగా చేసి మంచి స్థాయిలో తీసుకొచ్చి మన నెల్లూరు జిల్లాకు మంచి పేరు చేస్తారని ఆశిస్తూ కొత్త అసోసియేషన్కి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ సోదరులు కొంచెం వీళ్ళని ఎంకరేజ్ చేసి ఈ టైక్వాండో మీద మంచి గుర్తింపు వచ్చేటట్టు మంచిగా మీరు ఎంకరేజ్ చేసి ప్రతి మారుమూల ప్రాంతాలు కూడా టైక్వాండో నేర్చుకునే విధంగా మీరు ప్రెస్ సోదరులు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇది వరకు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, స్పోర్ట్స్ పాలసీ అనేది కొంచెం వెనకబడి ఉంది. దాని మీద కొంచెం మీరు ప్రెస్ సోదరులు అనుకుంటేనే సరిపోతుంది. దీని మీద కొంచెం గవర్నమెంట్ సహాయ సహకారాలు అందించి ఒక నేషనల్ ఆడిన ప్లేయర్లకి, ఒక ఇంటర్నేషనల్ ఆడిన ప్లేయర్లకి ఒక సహకారం అందించాలని మీరు అనుకుంటే, ప్రెస్ సోదరులు అనుకుంటే జరుగుతుంది. కాబట్టి టైక్వాండోకి చాలా నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు, కానీ మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో దాని మీద పెద్ద అవగాహన లేదు. టౌన్లో అయితే బ్రహ్మాండంగా ఉంది. టౌన్లో బాగా మంచి ఎక్కువ అవగాహన ఉంది దీని మీద. కాబట్టి పల్లెటూరులో కూడా అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ ఈ టైక్వాండోను ఉన్న స్థాయికి తీసుకుపోవాలని నాగేశ్వరరావు సార్కి, సీను సార్కి మరియు ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ 4 ఏళ్ళు మంచి స్థాయి గుర్తింపు పొంది వాళ్ళు మంచి రికార్డు సాధిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.